నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్న వివేకానంద మెడికల్ ట్రస్ట్ మరో ముందడుగు వేసింది. ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖలోని పెదవాల్తేర్లో నిర్మించిన వివేకానంద డయాగ్నోస్టిక్స్ రీసెర్చ్ సెంటర్ను ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వంతో సమాంతరంగా వైద్య సేవలు అందిస్తున్న వివేకానంద మెడికల్ ట్రస్ట్ ను అభినందించారు. ప్రజలు విద్య, వైద్యం కోసం 60% సొమ్ము వెచ్చిస్తున్నారని పేర్కొన్నారు. గత 50 ఏళ్లుగా పేద ప్రజలకు వివేకానంద సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ట్రస్ట్ కార్యదర్శి వి చక్రపాణి మాట్లాడుతూ తమ సంస్థ ఇప్పటికే అక్కేపలంలో ప్రజలకు తక్కువ ధరలకే నాణ్యమైన వైద్యం అందిస్తుందని గుర్తు చేశారు. చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి ఆసుపత్రి నిర్మాణానికి స్థలం దానం చేశారని ఆయన తెలిపారు. ఇక్కడ డాక్టర్ కన్సల్టింగ్ ఫీజు కేవలం 100 రూపాయలు కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఆర్ఎస్ఎస్ కార్యకారిణి సభ్యుడు బాగయ్య మాట్లాడుతూ వివేకానంద ట్రస్ట్ సేవలు అమోఘమని కొనియాడారు. ఇక్కడి వైద్యులు, సిబ్బంది రోగుల పట్ల బాధ్యతతో పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రస్ట్ చైర్మన్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ టి నారాయణరావు మాట్లాడుతూ ఇక్కడ అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తామన్నారు. ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ మాధవి మాట్లాడుతూ రోగుల కోసం ఇంటికే అంబులెన్స్ పంపిస్తామన్నారు. అలాగే హోమ్ శాంపిల్ కలెక్షన్ సదుపాయం కూడా ఉందని వివరించారు. వివేకానంద ఆసుపత్రి ఇన్ఛార్జ్ అవంతిక మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్స్ కన్నా తక్కువ రేట్లకే ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్, డెంటల్, డిజిటల్ ఎక్స్రే వంటి పలు సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం దాతలను మంత్రి, ఆసుపత్రి నిర్వాహకులు సాలువ, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ మహానగర్ సంఘ్ చాలక్ పివి నారాయణరావు, బీజేపీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎం రవీంద్ర, ట్రస్ట్ ప్రతినిధులు, దాతలు తదితరులు పాల్గొన్నారు. విశాఖలోని పలు ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థలు వివేకానంద ఆసుపత్రికి పలు ఆధునిక వైద్య పరికరాలు అందించాయి. ఇందులో భాగంగా విశాఖ పోర్ట్ అథారిటీ అల్ట్రాసౌండ్ మిషన్ సమకూర్చింది. సిఎంఆర్ షాపింగ్ మాల్ సంస్థ ఆసుపత్రిలో లిఫ్ట్ ని సమకూర్చింది. 2వ ఫ్లోర్ లో ఛాంబర్స్ ని సంధ్య మెరైన్స్ లిమిటెడ్ స్పాన్సర్ చేసింది. అలాగే హిందుస్థాన్ షిప్ యార్డ్ జనరేటర్స్ ని అందజేసింది. బోత్రా గ్రూప్ సంస్థ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, రఘు ఇంజనీరింగ్ కాలేజ్ కంప్యూటర్లను అందజేసింది. ల్యాన్సమ్ సంస్థ భవన నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు విరాళంగా అందజేయడం విశేషం. ఇంకా ఓఎన్జీసీ సంస్థ, ఎన్టీపీసీ, వైశ్యరాజ జ్యువెలర్స్, బెర్రీ ఎలైట్స్ లిమిటెడ్, దేవి సీ ఫుడ్స్, విశాఖ డైరీ, నాల్కో, సేవ ఇంటర్నేషనల్, బీకే బన్సల్ ఫౌండేషన్, ఎవర్సన్ మెరైన్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు పలు వైద్య పరికరాలు సమకూర్చాయి. గత 50 సంవత్సరాల క్రితం ప్రారంభింపబడిన వివేకానంద డయాగ్నోస్టిక్ అండ్ రీసెర్చ్ సెంటర్ 50 సంవత్సరాలుగా పేదలకి, అవసరంలో ఉన్న వారికి విశిష్టమైన వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఇవాళ అనేక రకాలైన పిఎస్యులు లేదా సంస్థల ద్వారా వారి సిఎస్ఆర్ యాక్టివిటీ నుంచి కానీ లేదా దాతృత్వం ద్వారా కానీ ఇవాళ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని సమకూర్చుకోవడం జరిగింది. చిన్న స్థాయి అనలైజర్ దగ్గర నుంచి చాలా అధునాతనమైన ఎంఆర్ఐ మిషన్ల దాకా కూడా ఇవాళ ఆసుపత్రి సమకూర్చుకున్న నేపథ్యంలో వాటి ప్రారంభోత్సవం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ జాతీయ
కార్యవర్గ సభ్యులు బాగయ్య గారితో కలిసి వాళ్ళ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఇన్ని సంవత్సరాలుగా సేవా నివృత్తితో వైద్య సేవలు అందిస్తున్న సంస్థ ప్రతినిధులకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే సామాజిక బాధ్యతతో చేపడుతున్న ఈ సేవా పనిని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా విశాఖపట్నమే కాకుండా శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా గిరిజన ప్రాంతాల నుంచి కూడా అనేక మంది వారు ఈ డయాగ్నోస్టిక్ పరీక్షల కోసం కానీ లేదా కన్సల్టేషన్ కానీ వస్తూ ఉంటారు. వారికి దాదాపు 25 బయట వాటితో పోలిస్తే 25%తోనే అతి చవకతో ఇవాళ ఇక్కడ డయాగ్నోస్టిక్ సేవలు అదేవిధంగా కన్సల్టేషన్ సేవలు కూడా అందుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా వీటిని మరింత వినియోగించుకోవాలి. ప్రభుత్వానికి సమాంతరంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న సంస్థలు పని స్ఫూర్తిదాయకంగా ఉంది. మరింతమంది ఈ రంగంలో ప్రైవేట్ రంగం నుంచి కూడా కాస్త ముందుకు రావాల్సిందిగా సందర్భంగా కోరుతున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి అక్కేపాలెంలో వివేకానంద హాస్పిటల్ నడుపుతున్నారు. పేదలకి అట్లాగే మధ్యతరగతి వారికి అత్యంత తక్కువ ధరతోటి నిర్వహిస్తున్న హాస్పిటల్. అది మిడిల్ క్లాస్ పీపుల్ కి చాలా చాలా ఉపయోగకరమైన విషయం. అది ఇప్పుడు పెద్ద ఎత్తున డోనర్ సహాయంతో 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుకుండా వివేకానంద హాస్పిటల్ కొత్తగా నిర్మాణం చేసి అన్ని విధాలైన సౌకర్యాలు అంటే ఈసీజీ దగ్గర నుంచి స్కానింగ్స్ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు మీకు విశాఖపట్నంలోనే ఎక్కడా లేనటువంటి రీతిలో అత్యంత తక్కువ రేటు తోటి ఇది వారికి సేవలు అందించడానికి చేపట్టిన కార్యక్రమం. కాబట్టి ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. అంటే కేజీహెచ్లో ఫ్రీ ట్రీట్మెంట్ అయితే ఎట్లా అయితే అవుతుందో ఇక్కడ ఏదో నామినల్ రేట్లతోటి అన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఇక్కడ ఓపీలో అయితే డాక్టర్ ఫీజు కేవలం 100 రూపాయలు మాత్రమే. అట్లాగే స్కానింగ్స్ కూడా బయట 6,000 రూపాయలు అట్లాగా రకరకాల రేట్లు ఉండొచ్చు. ఇక్కడ 1,500-1,600 రూపాయలతోటి కూడా చేపట్టడానికి దానికి కేవలం నిర్వహణ ఖర్చు గురించే తీసుకుని చేయటం అనేది హర్షదాయకము. చాలామంది డోనర్స్ దీనికి సహాయం చేశారు. కాబట్టి ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వివేకానంద మెడికల్ ట్రస్ట్ వారు 50 ఏళ్లుగా చుట్టుపక్కల ప్రజలకు సేవ చేస్తూ ఈ రోజున అత్యాధునిక యంత్రాలతో పరీక్షలు చేస్తూ ప్రజలకు సేవ చేసే సంకల్పంతో ఈ పెద్ద భవనం నిర్మాణం కావడము, అనేక మంది దాతల ద్వారా యోగ్యమైన యంత్రాలు సమకూర్చడము ఈ మనందరికీ సంతోషకరమైన విషయము. ఇక్కడ భవన నిర్మాణం కూడా మంచి స్థాయిలో జరిపించారు. రాబోయే రోజుల్లో ఇక్కడ డాక్టర్సు, సిబ్బంది, మిగతా అందరూ కూడా భవనం ఎంత భవ్యంగా నిర్మాణమైందో అనేకమైనటువంటి యంత్రాలు లభించాయి. అయితే యంత్రాలు సేవ చేయవు, యంత్రాల్లో పనిచేసే సిబ్బంది సేవ చేస్తారు. కానీ ఇక్కడ పనిచేసే సిబ్బంది అందరూ కూడా, డాక్టర్స్ కూడా వచ్చే రోగుల పట్ల ఆత్మీయతతో, స్నేహంతో, బాధ్యతతో పనిచేస్తారని విశ్వసిస్తున్నాము. వారందరి మీద బాధ్యత పెరిగింది. అదే రకంగా రాబోయే రోజుల్లో చికిత్స చేయడంతో పాటుగా రోగాలు రాకుండా కాపాడడానికి ప్రజల్ని మేలుకొల్పాల్సిన అవసరం ఉంది. అటువంటి ప్రజల్ని మేలుకొల్పే కార్యక్రమాన్ని, జాగరణ కార్యక్రమాన్ని కూడా వివేకానంద సేవా సమితి ట్రస్ట్ వారు నిర్వహిస్తారని ఆశిస్తున్నాము. దాతలందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. ఇక్కడ పనిచేసే డాక్టర్స్, సిబ్బంది వాళ్ళందరికీ కూడా అభినందనలు. నమస్తే. నమస్తే అండి, నా పేరు అవంతి. వివేకానంద మెడికల్ ట్రస్ట్కి నేను ట్రస్టీనండి. అలాగే మాధవి గారు మా జాయింట్ సెక్రటరీ, సరోజ గారు మా కో ట్రెజరర్ అండి. వివేకానంద ట్రస్ట్ కొంచెం తక్కువ ప్రైస్లో అందరికీ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిందండి. అరౌండ్ 50 years దీనికి హిస్టరీ ఉందండి. సో మనకున్న ఫెసిలిటీ పెద్దవాల్టేర్ దగ్గర ఏదైతే ఉందో ఆపోజిట్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిబిఎం కాంపౌండ్ దగ్గరలో ఈ ఫెసిలిటీ ప్యూర్గా రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ అండి. ఇందులో 5 floors ఉంటాయి. సో మన ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేటప్పటికి ల్యాబ్ విత్ ఫుల్ ఫెసిలిటీస్ ఉంటాయండి. బయట ఉన్న ల్యాబ్స్ కన్నా మా దగ్గర నామినల్ ప్రైజెస్తోని ల్యాబ్ టెస్ట్లు అట్లాగే ప్యాకేజెస్ కూడా చాలా ఉన్నాయండి. మీరు ఏ బయట ల్యాబ్స్తో కంపేర్ చేసుకున్నా వాటి మీద మాది 15-20% తక్కువే ఉంటుంది. సో రీచబుల్గా ఉంటుంది. ల్యాబ్తో పాటు వీ హ్యావ్ ఓపీ ఛాంబర్స్. మాది కన్సల్టేషన్ మినిమం 100 రూపీస్తోనే స్టార్ట్ అవుతుందండి. అది ఏ స్పెషాలిటీ అయినా, డెంటల్ అయినా, ఆప్థమాలజీ అయినా, కార్డియాలజీ అయినా మీరు బయట చూసుండొచ్చు చాలా ఎక్కువ ప్రైజెస్తో స్పెషాలిటీ కన్సల్టేషన్స్ ఉంటాయి. బట్ మా వరకు వచ్చేటప్పటికి అది ఏ స్పెషాలిటీ అయినా 100 రూపీస్తోనే అవుతుందండి. 5th floor ఇది అడ్మిన్ గ్రూప్ ఉంటుంది. దీంట్లో అకౌంట్స్, హెచ్ఆర్, చైర్మన్ రూము, అదే బోర్డ్ రూమ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఏదైనా రీసెర్చ్ మీటింగ్స్, రీసెర్చ్ రూమ్ కూడా ఇక్కడే ఉంది. మీటింగ్స్ అయ్యి అయితే బోర్డ్ రూమ్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ డాక్టర్స్ 18 members ఉన్నారు. స్టాఫ్ అయితే 39 members ఉన్నారు. నా పేరు మాధవి. వివేకానంద మెడికల్ ట్రస్ట్లో జాయింట్ సెక్రటరీని. మా ట్రస్ట్ తరపున అంబులెన్స్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తే ఇంటికి పంపిస్తాము. అలాగే హోమ్ శాంపుల్ కలెక్షన్ కూడా ఉంది. ఎవరైనా ఇంటి నుంచి కలెక్ట్ చేయించుకోవచ్చు. అది ఆ సర్వీస్ను వాడుకోవచ్చు. ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కూడా మేము కండక్ట్ చేస్తాము.
అవి దానికి మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తాము. తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ అన్నీ ఫ్రీగా ఉంటాయి. అవి ఎవ్రీ మంత్ మేము 2-3 మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఓపీ కన్సల్టేషన్స్ ఉంటాయి. అవి కన్సల్టేషన్ కూడా తక్కువ ఫీలో ఒక 100 రూపాయలు ఛార్జ్ చేస్తూ అవుట్ పేషెంట్ సర్వీస్ చేస్తాము. అలాగే ఇక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేశాము. డయాగ్నోస్టిక్ సెంటర్లో అలా క్లినికల్ ల్యాబ్తో పాటుగా అన్ని రక్త పరీక్షలు అన్నీ చేస్తాము. అలాగే ఎంఆర్ఐ, సిటీ, అల్ట్రాసౌండ్ అన్నీ కూడా. అలాగే ఇక్కడ ఒక థియేటర్ కాంప్లెక్స్ కూడా ఉంది. సో డే కేర్ సెంటర్ ఏదైనా ఫ్లూయిడ్స్ పెట్టాలన్నా చిన్న చిన్న మైనర్ సర్జికల్ అయినా చేయడానికి అవకాశం ఉంది. అంటే అడ్మిషన్ అంటే ప్రజలు భయపడే రోజుల్లో ఇక్కడ డే కేర్ సెంటర్ పెట్టాము. సో చిన్న చిన్న వాటికి ఇక్కడ వచ్చి ఆ ఫ్లూయిడ్స్, బ్లడ్ అది ఎక్కించుకోవడం అయినా, డ్రెస్సింగ్ చేయించుకోవడం అయినా, అలాగే మైనర్ సర్జికల్ ప్రొసీజర్స్ ఏమైనా చేయించుకోవడానికైనా అవకాశం ఉంది. సో అడ్మిషన్స్ ఇక్కడ ఉండవు, డే కేర్లో చేసి పంపిస్తాము. అలాగే ఫీ కూడా 100 రూపాయలే ఛార్జ్ చేస్తున్నాము, స్పెషలిస్ట్ కూడాను. మిగిలిన సెంటర్స్తో కంపేర్ చేస్తే ఒక 50% తక్కువలో అవుతుంది. ధన్యవాదాలు.